ఇందులో మీకు మోర్ దెన్ 2 గిటార్స్ సౌండ్ వస్తుంది. స్ట్రింగ్ ప్లేస్మెంట్ చేంజ్ చేశాం. అంటే నేను మీకు వినిపిస్తాను. సింగిల్ గిటార్ కూడా నేను ప్లే చేస్తాను హవాయన్. అది ఎలా వినిపిస్తుంది, ఇది ఎందుకు డిఫరెంటో దీనికి పేటెంట్ వచ్చిందనమాట దీనికి. సో ఇన్ దిస్ ద సౌండ్ యూ గెట్ వన్ ఈజ్ మోర్ దెన్ 2 గిటార్స్. ఇంకా దానికి కూడా ఒక రీజన్ ఉంది. నేను ఆల్వేస్ చాలా వెస్ట్రన్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కూడా వినడానికి వెళ్తాను. సో అక్కడ ఒక ఇన్స్ట్రుమెంటే 3-4 ప్లేయర్స్ ఉంటారు. వయలిన్ అంటే ఒక వయలిన్ ఉండదు. ఒక ఆర్కెస్ట్రాలో 4 వయలినిస్ట్ ఉంటారు. చెల్లోస్ 2 ఉంటాయి, 3 ఉంటాయి, పియానోస్ 2, సింగర్స్ 5 దర్స్ మోర్ ఆఫ్ బిగ్ టీమ్స్ అనమాట. సో మీకు 1 వయలిన్ ఇంకా 4 వయలిన్స్ సౌండ్ ఈజ్ అ వెరీ డిఫరెంట్. దర్స్ అ వెరీ రిచ్ సౌండ్. సో ఆల్వేస్ ఐ యూస్ టు థింక్, నా దగ్గర ఒకే గిటార్ ఉంది, ఇందులో మళ్ళీ ఎట్లా ఇంకా ముగ్గురు కూర్చొని ప్లే చేస్తే కానీ 4 గిటార్ల సౌండ్ రాదు. ఇందులో అవకాశం ఉందా అని నేను ఆలోచించేవాడిని. సో దెన్ నేను నా మేకర్ని కాంటాక్ట్ చేశాను. క్యాల్కటాలో మొహమ్మద్ ఆరిఫ్ అని, గిప్టోన్ గిటార్ కార్పొరేషన్ వాళ్ళు మేకర్స్ అనమాట. సో ఆయన దగ్గర వెళ్ళి ఇట్లా ఏదన్నా అని ఆలోచించాను. దెన్ అక్కడ కూడా ఫస్ట్ ఏం అర్థం కాలేదు. అంటే మేము జస్ట్ నాదొక థాట్, ఆయన ట్రై చేద్దామన్నారు. దెన్ మేము కూర్చున్నాం వర్క్షాప్లో. దెన్ గిటార్ రెడీ అయ్యాక ఫైనలీ అంటే అది ఎలా జరిగిందంటే, నేను కొంచెం ప్లే చేయడం లేదు, ఈ సౌండ్ రావడం లేదు, ఆయన మళ్ళీ కొంచెం ఏదో చేయడం, మళ్ళీ నాకు ఇవ్వడం, అలా ఒక మెనీ టైమ్స్ ఈ గిటార్ ఇక్కడి నుంచి అక్కడ వెళ్తూ ఉంది, ఆయన చేతిలో నుంచి నా చేతిలోకి వస్తుంది. ఫైనలీ ఆయన అన్నాడు, ఇది ఆప్టిమమ్ సౌండ్ సార్, బికాస్ హీ ఈజ్ ద మేకర్, హీ నోస్. నాకు ఆయనకు ఆల్రెడీ విజువలైజేషన్ వచ్చేసింది నాకేం సౌండ్ కావాలో. సో ఆయన చెప్పాడు, దిస్ ఇస్ ద బెస్ట్, ఇదే చేయాలి. ఇంకొకే మాట అన్నాడు ఆయన, సాబ్ ఐసా గిటార్ తో వరల్డ్ మే అభి తక్ షాయద్ నహీ బనా అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడు ఆ రోజు ఆ మాట అనేసాడు ఆయన, అన్నాడు ఆ మాట. సో ఆ జర్నీ నడుస్తుంది, వీఆర్ ప్లేయింగ్ దట్ అండ్ దట్స్ ఆల్. సో ఐ విల్ ప్లే వన్ మిశ్ర ఖమాజ్లో ఒక పీస్. ఇది యాక్చువల్లీ నాకు ఆల్రెడీ ట్యూన్ కూడా, ఇది ఎయిర్టెల్ ఇంకా వోడాఫోన్లో కూడా వచ్చింది ఆ సీడీలో. సో ఐ విల్ ప్లే దట్.